హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈరోజు రాత్రి 8 గంటలకు జరగబోయే సూపర్ 8 మ్యాచ్తో ఇండియా ఈ T20 వరల్డ్ కప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్లోకి ఎంటర్ కాబోతుంది. సూపర్ 8లో ఇండియా 3 మ్యాచెస్ ఆడతారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో, తర్వాత బంగ్లాదేశ్తో, నెక్స్ట్ ఆస్ట్రేలియాతో. సో ఈ 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే చాలు. ఆస్ట్రేలియాతో దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ అవ్వాలని కాదు, లూజ్ అయినా సరే ఇండియా విల్ క్వాలిఫై ఫర్ ద సెమీఫైనల్స్. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న టీమ్స్, కంపారిటివ్లీ లెస్ ఎక్స్పీరియన్స్ టీమ్స్ అయిన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిస్తే చాలు, సో ఈజీగానే సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న టీమ్స్ ఇన్ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు అంటున్నానంటే, ఆఫ్ఘనిస్తాన్తో మనం ఇప్పటివరకు ఏ ఫార్మాట్లో కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడడం 2018లో 2 డేస్లోనే వాళ్ళని ఓడించేసాం. 1 డేస్లో కానీ T20స్లో కానీ ఎప్పుడు వాళ్ళ చేతిలో మనం ఓడిపోలేదు. 1 డేలో ఒక టై అయింది, T20స్లో ఒక టై అయింది. రీసెంట్గా మనం జనవరి ఆఫ్ దిస్ ఇయర్ మనం వాళ్ళతో ఒక బయలాటరల్ సిరీస్ ఆడాం. 3 మ్యాచ్లు గెలిచా. కానీ దాంట్లో ఐ థింక్ ది లాస్ట్ మ్యాచ్ వెంట ఇన్ టు ఏ సూపర్ ఓవర్, 2 సూపర్ ఓవర్స్ అయినాయి. బట్ స్టిల్ ఇండియా మేనేజ్ టు గెట్ త్రూ. సో మనకి వాళ్ళ మీద ఒక అన్బీటన్ రికార్డు ఉంది, అది మెయింటైన్ చేయాలి అని ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ సైడ్, నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ సైడ్. ఏ మాత్రం వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పర్టికులర్లీ ఈ కండిషన్స్లో మ్యాచ్ బ్రిజ్టౌన్, బార్బేడస్లోని కెన్సింగ్టన్ ఓవెల్లో జరగబోతుంది. సో ఇక్కడ స్పిన్నర్స్కి డెఫినెట్గా కొంత హెల్ప్ ఉంటుంది. టోటల్గా స్పిన్నర్స్ డామినేట్ చేస్తారని చెప్పను, కానీ కొంత హెల్ప్ అయితే ఉంటుంది. అలాంటి పిచ్ల మీద ఆఫ్ఘన్ స్పిన్నర్స్ కెన్ బి ఏ హ్యాండ్ఫుల్, చాలా డేంజరస్. అందుకని ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాట్ ఓన్లీ స్పిన్, ఈ టోర్నమెంట్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎవరంటే ఫజల్ హక్ ఫరూకీ, ఆఫ్ఘన్ ఓపెనింగ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి అగేన్స్ట్గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అండ్ హీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్. 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. సో అతను ఉన్నాడు, నవీన్ ఉల్ హక్ ఉన్నాడు, బాల్ స్వింగ్ చేయగల అజ్మతుల్లా ఉమర్ జాయ్ ఉన్నాడు. సో వాళ్ళకి బౌలింగ్ డెప్త్ ఉంది. వాళ్ళకి స్పిన్నర్స్, ఒక స్పిన్నర్స్ రషీద్ ఖాన్ వాళ్ళ కెప్టెన్, అండ్ నూర్ అహ్మద్తో పాటు మహమ్మద్ నబీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ ఉన్నాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఆఫ్ స్పిన్నర్ ఆఫ్ నబీస్ ఎక్స్పీరియన్స్ క్యాన్ బి డేంజరస్ అగేన్స్ట్ దోస్ లెఫ్ట్ హ్యాండర్స్. సో చాలా చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ సైడ్. బ్యాటింగ్లో అంత చెప్పను నేను, బ్యాటింగ్లో అంత స్ట్రాంగ్గా లేరు వాళ్ళు. బ్యాటింగ్లో దే హ్యాడ్ ప్రాబ్లమ్స్, బట్ రెహమానుల్లా గుర్బాజ్ ఐ థింక్ ఈజ్ టాప్ స్కోరర్ ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ లీడింగ్ ద చార్ట్స్. రెహమానుల్లా గుర్బాజ్ అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు, అలాగే ఫరూకీ అందరికంటే ఎక్కువ వికెట్స్ తీశారు. సో వీళ్ళిద్దరూ కీ కాంట్రిబ్యూటర్స్ కాబోతున్నారు వాళ్ళకి. మరొక ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. కాదు స్ట్రైక్ రేట్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్స్ కూడా చూసాం. తర్వాత వాళ్ళ బ్యాటింగ్ అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫామ్లో ఉన్నట్టుగా మనకి కనబట్టలేదు. అదొకటే, బ్యాటింగ్లో వాళ్ళకి అంత వీక్నెస్ ఉంది. బట్ ఆ బ్యాటింగ్ వీక్నెస్ని కవర్ చేయగల బౌలింగ్ ఎబిలిటీ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. అండ్ దాన్ని ట్యాకిల్ చేయడానికి మనం ఏం చేయాలి? మన గేమ్ ప్లాన్ ఏంటంటే, మన దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. రషీద్ ఖాన్ ఆఫ్ లేట్ ఈ స్ట్రగ్లింగ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. సో మనం మొన్న నికోలస్ పూరన్కి అగేన్స్ట్గా కూడా చూసాం. నికోలస్ పూరన్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ రన్స్ అగేన్స్ట్ రషీద్ ఖాన్. సో మన టీంలో ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ పంత్ కావచ్చు, దూబే, జడేజా, అక్షర్. సో మనకి 3 to 8 మధ్య 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మన బ్యాటింగ్ లైనప్లో. అందుకని వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా స్పిన్నర్స్ని ఇబ్బంది పెడుతుంది. ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని మెయింటైన్ చేసుకుంటున్న విధంగా మనం బ్యాటింగ్ ఆర్డర్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే మళ్ళీ ఇంకో లెఫ్ట్ హ్యాండర్ని పంపించడం మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి రైట్ హ్యాండర్స్తో పాటు దూబే, జడేజా, అక్షర్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు. అండ్ టాప్లో మనకి మరొక లెఫ్ట్ హ్యాండర్ పంత్ ఉన్నాడు. సో మనకి ఉన్న ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని వీళ్ళ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా మనం యూజ్ చేసుకోవాలి. పర్టికులర్లీ సూర్యకుమార్ యాదవ్కి రషీద్ ఖాన్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. T20స్లో రషీద్ ఖాన్
సూర్యాని ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. స్ట్రైక్ రేట్ 148 ఉంది రషీద్ ఖాన్కి అగేన్స్ట్గా సూర్యకుమార్ యాదవ్కి. అండ్ 58 బాల్స్లో 86 రన్స్ చేశాడు వితౌట్ ఎవర్ గెటింగ్ డిస్మిస్ బై రషీద్ ఖాన్. సో మనకి ఉన్న వెపన్ ఎవరంటే స్కై అగేన్స్ట్ రషీద్ అండ్ దూబే ఆల్సో. దూబే ఆడినవి 18 బాల్స్ అగేన్స్ట్ రషీద్ ఖాన్, బట్ స్టిల్ హీఈస్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ రషీద్. ఆ 18 బాల్స్లో 155 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ రన్స్. సో వాళ్ళిద్దరూ ముఖ్యంగా దూబేకి ఇది ఒక పెద్ద టెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. అయినా అతన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే టీంలో కోర్స్ ఇంప్రెసివ్ ఇన్ ద సెన్స్ ఆస్ట్రేలియా ది అదర్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తక్కువ రన్స్ చేసినా కూడా హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ సూర్యకుమార్ యాదవ్. అది మన విజయంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. బట్ ఇక్కడ అతన్ని తీసుకున్న ఉద్దేశం ఏంటంటే స్పిన్నర్స్ని అతను ఈజ్ అ స్పిన్ హిట్టర్, ఈజ్ అ 6 హిట్టర్. ఒకే ఒక 6 కొట్టాడు ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో. కానీ ఇక్కడ అతని ఎబిలిటీ టు హిట్ దోస్ సిక్సర్స్ అగేన్స్ట్ స్పిన్నర్స్ అది ఇక్కడ టెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ స్పిన్నర్స్ని తిప్పి కొట్టడంలో అతను సూర్యకుమార్ యాదవ్ చాలా కీ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అది ఇండియా గేమ్ ప్లాన్గా ఉంటుంది. వాళ్ళిద్దరిని మిడిల్ ఓవర్స్ బిట్వీన్ 7 to 15 అక్కడ సూర్య అండ్ శివం దుబే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫర్ ఇండియా. సో ఇండియన్ టీంలో మార్పులు ఉంటాయి. మార్పు అయితే ఉంటుంది. ఒక్క మార్పు ఖచ్చితంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ ద్రావిడ్ని అడిగారు కుల్దీప్ యాదవ్ ఆడతాడా మ్యాచ్లో అంటే అతను డైరెక్ట్గా చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా 11ని రివీల్ చేయట్లేదు కదా, 11 రివీల్ చేసే సో అతను అన్నది ఏంటంటే మా బెంచ్ మీద ఉన్న 4 ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్, గ్రేట్ క్వాలిటీ ప్లేయర్స్. వాళ్ళు ఎనీబడీ కెన్ కమ్ ఇన్ టు ద టీమ్ అన్నట్టుగా, అందరికీ అవకాశం ఉంటుంది, ఎనీబడీ కెన్ వాక్ ఇన్ టు ద టీమ్ అన్నట్టుగా చెప్పాడు తప్ప కుల్దీప్ ఆడతాడని ఇండికేషన్ అయితే డైరెక్ట్గా ఇవ్వలేదు. కానీ ఇంకొక సందర్భంలో ఏమన్నా అంటే మేము అక్కడ పేస్ బౌలింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము, ఇక్కడ స్పిన్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు. సో క్లియర్గా దిస్ లెగ్ ఆఫ్ ది వరల్డ్ కప్లో అంటే వెస్టిండీస్లో ఆడుతున్నప్పుడు స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ లభించడం అనేది మనకు తెలుసు. అందుకని థర్డ్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. అక్షర్ పటేల్లో ప్లేస్లో ఆడించవచ్చు కదా, 4 పేసర్స్ ఉంటారంటే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8 టీంకి చాలా మంచి డెప్త్ ఇస్తాడు బ్యాటింగ్. అలా కాకుండా సిరాజ్తోనే వెళ్తే మనకి 4 టైల్ ఎండర్స్ అయిపోతారు, మనకి లాంగ్ టైల్ అయిపోతుంది. అందుకని అక్షర్ అండ్ జడేజా ఇద్దరు కంటిన్యూ అవుతారు, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉండగానే థర్డ్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. అదిగాక మీకు ఆఫ్ఘనిస్తాన్ లైనప్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, ఒకరిద్దరు మినహాయిస్తే వాళ్ళకి అందరూ కూడా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్ట్గా మనం హ్యాపీగా ఆడించుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. అండ్ కుల్దీప్ యాదవ్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిరాజ్, ఆల్మోస్ట్ దట్ ఈస్ సర్టన్. ఎందుకంటే నెట్స్లో మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో హింట్ ఇవ్వలేదు, కానీ ద్రావిడ్ నెట్స్లో గత 2 రోజులుగా కుల్దీప్ లాంగ్ స్పెల్స్ బౌలింగ్ వేసినట్టుగా మనకి అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. సో అతను మీద ఫోకస్ పెట్టారు. సో కుల్దీప్ యాదవ్ ఇప్పటికే అతను ఎంట్రీ ఇవ్వాలి, కానీ మనకి ఆ బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లం, దానివల్ల మన బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయరు కాబట్టి 6th బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి మన అక్షర్ పటేల్ని ఆడించుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మనకేంటంటే థర్డ్ స్పిన్నర్గా అతను వస్తాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఈ స్టేజ్ నుంచి ప్రతి మ్యాచ్ ఆడతాడు, బికాజ్ హీఈస్ అవర్ బెస్ట్ స్పిన్నర్, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్. సో అతను బుమ్రా టీంలో ఉంటే ఏంటంటే మన బౌలింగ్కి బోల్డ్ అంత పదును వచ్చే అవకాశం. సో కుల్దీప్ ఎంట్రీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ వరల్డ్ కప్లో, ఎందుకంటే అతను రావడంతో మనకి టీం స్ట్రెంథన్ అవుతుంది అనుకోవచ్చు. మనం ఇప్పటికీ మనకి 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. బుమ్రా, హర్షదీప్ బికాస్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ ఈజ్ అ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో సిరాజ్ కంటే అతను ఉండే అవకాశం ఉంది. ప్లస్ హార్దిక్ పాండ్యా అని చాలామంది ట్రోల్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. కానీ హార్దిక్ పాండ్యా ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీంలో ఉండడం వల్ల మనం 3 స్పిన్నర్లను ఆడించుకునే లగ్జరీ ఉంటుంది. హార్దిక్ పాండ్యా కెన్ బ్యాట్ అండ్ బౌల్ కాబట్టి మనం అతన్ని 3వ పేసర్గా థర్డ్ సీమర్గా పెట్టుకొని మనం 3 స్పిన్నర్స్ని ఆడించుకునే లగ్జరీ అతను ప్రొవైడ్ చేస్తాడు. అది అతని టీంకి ఇచ్చే బ్యాలెన్స్. అందుకని హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది టీమ్ అండ్ ఈజ్ బౌలింగ్ వెల్. సో అతను మరి సిరాజ్ లేనప్పుడు హార్దిక్ పాండ్యా అండ్
Arshdeep might share the new ball with Bumrah coming in as first change. Bumrah ఫస్ట్ చేంజ్గా వచ్చి హార్దిక్ పాండ్యా బికాస్ ఈస్ నోన్ టు స్వింగ్ ద బాల్, అతను న్యూ బాల్ హర్షదీప్తో షేర్ చేసుకునే అవకాశం. సో ఈ ఒక్క మార్పు ఇండియన్ టీంలో ఉంటుంది, మిగతా మార్పులు ఏమీ ఉండవు. బ్యాటింగ్ లైనప్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడన్న విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ టీం మొదట్లో చెప్పాడు. రోహిత్ ఏం చెప్పాడంటే ఓపెనింగ్ విషయంలో కోహ్లీ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారు, మిగతా టీంలో బ్యాటింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అకార్డింగ్ టు సిచ్యుయేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పాడు. ఈరోజు కూడా నిన్నటి ప్రెస్ మీట్లో కూడా రాహుల్ ద్రావిడ్ చెప్పింది ఏంటంటే మా టీంలో ఆ ఫ్లెక్సిబిలిటీని పాటిస్తున్నాం, అందుకే రిషబ్ పంత్ని ఈ ఫార్మాట్లో అలా చేయొచ్చు, మేము నెంబర్ 3లో ఆడిస్తున్నాం. సో అదే రిషబ్ పంత్ అట్ నెంబర్ 3, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కంటిన్యూ అవుతుంది. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తాడు ఈసారి అని చెప్పి అతని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటికే డ్యూ అయింది, 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్ట్గానే అతని ఓన్లీ T20 100 ఉంది, అది చాలా ఇంపార్టెంట్ 100. ఏషియా కప్లో 2022 ఏషియా కప్లో చాలా రోజుల తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన 100 అది, ఇంటర్నేషనల్ 100. సో ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్టే మళ్ళీ ఆ ఫామ్ అందుకోవడం అనేది విరాట్ కోహ్లీ కొత్త ఏం కాదు. సో ఇక్కడ కూడా అదే జరిగే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ కమింగ్ బ్యాక్ టు ఫామ్ ఇక్కడ జరుగుతుందని చెప్పి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎక్కడి పిచెస్ మీద విరాట్ కోహ్లీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. అతని నుంచి ఖచ్చితంగా రన్స్ రావాలి, అది దట్ మైట్ హ్యాపెన్ ఇన్ దిస్ మ్యాచ్. పిచ్ ఎలా ఉంటుంది, పిచ్ గురించి ఆల్రెడీ నాకు వీడియో కూడా చేశాను, ఆ కండిషన్స్ గురించి. సో ఇట్ ఈస్ అ బ్యాటింగ్ పిచ్, ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో 3 200+ స్కోర్స్ వస్తే దాంట్లో ఒక్క స్కోరు బార్బెడోస్లోనే వచ్చింది, కెన్సింగ్టన్ ఓవల్లో ఆస్ట్రేలియా చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనిపించాయి. కానీ ఏంటంటే డే మ్యాచ్, మనం ఆడబోయేది డే మ్యాచ్లో యూజువల్గా ఏమవుతుందంటే అక్కడ ఎండలు కాస్తున్నాయి, వర్షం నుంచి అలాంటి ప్రమాదం లేదు. ఆ ఎండలు కాయడం వల్ల పిచ్ డ్రై అయ్యి స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ ఉండే అవకాశం ఉంది. డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్ద తేడా రాదు, కాబట్టి స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో డే మ్యాచ్ 10:30కి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ కాస్త మాయిశ్చర్ ఉంటుంది, సముద్రానికి దగ్గరగా ఉంది. బ్రీజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్గా ఉంటుంది. సో కండిషన్స్ జనరల్లీ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి, కానీ స్పిన్నర్స్కి కూడా కొంత హెల్ప్ ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకని ఆఫ్ఘన్ స్పిన్నర్స్ కెన్ బి డేంజరస్ ఆన్ దిస్ పిచ్. సో ఇండియా హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ మ్యాచ్లో, ఎలాంటి ఏ మాత్రం లైట్ తీసుకోకూడదు. అండ్ డెఫినెట్గా మనకి ఆ ఎబిలిటీ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ మీద మన అన్బీటన్ ఆ క్లీన్ రికార్డ్ మెయింటైన్ చేసే ఎబిలిటీ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఏంటంటే మనకి మంచి హెడ్ స్టార్ట్ లభిస్తుంది. బంగ్లాదేశ్ మనకు అంత ట్రబుల్ ఇస్తుందని నేను అనుకోను, కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే మనకి చాలా ఇండియా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు, సూపర్ 8 నుంచి మనం సెమీస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ మ్యాచ్లో లెట్ us hope that India will do well and win and start their Super 8 campaign on a winning